ఇప్పుడు నువ్వు లోకేష్ తిట్టాల్సిన అన్నా టీడీపీ అని ఎవరి నోట్లోంచి పేరు వచ్చిందో వాళ్ళు చెప్పిరండి పైకి. నువ్వు కొంచెం పక్కన నీతో మాట్లాడాలి. హలో అన్న టీడీపీ అని నేనే అన్నాను. ఆ ముందేమన్నావు? వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. అసలు మీరు మా పార్టీలోనే వస్తున్నారా? పాత నీరు మీ పార్టీలోకి మేము ఎందుకు వస్తామండి? చంద్రబాబు గారు చెప్పులేసిన పార్టీకి మేము ఎందుకు వస్తామండి? ఇంకో పార్టీ పెట్టుకొని దాన్ని చంపుతాం. బాబు గారు మీద అన్నగారు మీద చెప్పులేసారంటే అదే పార్టీ ప్రాబ్లం అన్నా నేను. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఎలక్షన్ ముందు వస్తున్నాం తమ్ముళ్ళు అంటారు, మరి ప్రతిసారి వస్తున్నామేంటి? అదంతే. నెక్స్ట్ టైం లోకేష్ సీఎం అవ్వకుండా ఏ బొచ్చు పీక్కుంటారో పీక్కుండి, ఎవరు పీక్కుంటారో పీక్కుండి. చెప్తాను సార్. తలుపులేసేయండి. రిలాక్స్. 5% ఓట్ బ్యాంక్ కొట్టినా నారా లోకేష్ గారు వాడి జన్మలో సీఎం దిక్కుతో చెప్పుకోండి. నారా లోకేష్ గారు వాడి జన్మలో సీఎం దిక్కుతో చెప్పుకోండి. ఇప్పుడు మీ బ్రేకింగ్ వేల గురించి అంటే నువ్వు ఊరేసుకొని చచ్చిపోతావు చెప్తున్నా. నువ్వు మళ్ళీ గొడవలు పెడుతున్నావు. జీవితంలో సీఎం జీవితంలో సీఎం అవ్వలేదు. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది అంచేత అన్ని మూసుకుని చెప్పింది అసలు జూనియర్ ఎవరన్నా ఒక మాట అన్నారు మీరు? ఈ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా చెప్తాను కదా. అమ్మ లెక్కలు అక్రమలకు ఇక్రమలు ఎట్ట తిట్టాలో వేరే ఫ్యాండమ్లకు నేర్పించింది తెలుగుదేశం. వేరే ఫ్యాండమ్ నేర్పించింది తెలుగుదేశం. మీరు చెప్తున్నారా? అర్థమైందా ఎందుకు కొట్టాను? సీఎం నిన్న ఏంటి సడన్ గా అమెరికాలో భలే పని చేసావురా. అప్పటి నుంచి కూడా ఏమనట్లేదు కదా, ఏమనట్లేదు కదా అప్పుడు కూడా. అర్ధరాత్రి లేపి హింస పెట్టేస్తుంది.